హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్ట్ 2024లోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. T20 క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు 17 ఏళ్ల క్రితం నమోదైంది. భారత క్రికెట్ యువరాజ్ సింగ్ పేరు మీద ఉన్న ఈ రికార్డును ఇటీవల సమోవా దేశానికి చెందిన ఆటగాడు బద్దలు కొట్టాడు. అయితే అతని పేరేంటి? ఆన్సర్ డేరియస్ విస్సేర్. ఒక ఓవర్లో 39 పరుగులు చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అమెరికాకు చెందిన ఓ మహిళ 7.90 సెంటీమీటర్ల వెడల్పైన నాలుకతో ప్రపంచంలోనే వెడల్పైన నాలుక కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించింది. ఆమె ఎవరు? ఆన్సర్ టెక్సాస్ రాష్ట్రానికి చెందిన బ్రిటనీ లకోయా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిష్టాత్మక యూరోపియన్ బాస్కెట్బాల్ లీగ్లో ఆడే అవకాశం దక్కించుకున్న తొలి భారతీయుడిగా వార్తల్లో నిలిచిన ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఉల్హాస్ సత్యనారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్. ఒడిశా తీరంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO సుకోయ్ 30 MK1 వేదికగా సుదూర లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యం కలిగిన లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబును విజయవంతంగా పరీక్షించింది. అయితే దీని పేరేంటి? ఆన్సర్ గౌరవ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆగస్టు 16 నాడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో EOS-08 అనే 175.5 కిలోల భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దీనికోసం ఏ వాహక నౌకను ఉపయోగించారు? ఆన్సర్ షార్ట్ లైట్ లాంచ్ వెహికల్ SSLV-D3. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సూర్యరశ్మి సహాయంతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ కోబాల్ట్ 3 ఉత్ప్రేరకంగా దృశ్యకాంతి సహాయంతో గ్రీన్ హైడ్రోజన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ ఉత్పత్తి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గాంధారి కిల్లా, శివారం శాంక్చురీలను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపాయి. అయితే ఇవి ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ మంచిర్యాల. ఇటీవల కంప్యూటర్ ఎడ్యుకేషన్ అభివృద్ధి కోసం కైట్ GNU లైనెక్స్ 22.04 అనే ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ 24 ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్? ఆన్సర్ అమెరికా మరియు సౌత్ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్. సింగపూర్కు చెందిన ఇంధన ఉత్పత్తిదారు సెంబో కార్ప్ ఇండస్ట్రీస్ 36,238 కోట్లతో ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రధాని మోడీ భీష్మ్ క్యూబ్ని ఉక్రెయిన్కి బహుమతిగా ఇచ్చారు. కాగా భీష్మ్ క్యూబ్ దేనికి సంబంధించింది? ఆన్సర్ పోర్టబుల్ హాస్పిటల్. నెక్స్ట్ క్వశ్చన్. నైతిక ఉల్లంఘనకు పాల్పడి ఆగ్నేయ ఆసియా దేశం థాయిలాండ్ ప్రధాని స్రెట్టా తావిన్స్ రాజీనామా చేశాడు. అయితే ఆ దేశానికి చెందిన ఓ మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆమె పేరేంటి? ఆన్సర్ పెటోంగ్ టార్న్ షినవత్రా. ఈమె 2వ మహిళా ప్రధాని. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024లో దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా ఏ IIT మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ IIT మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్. నూతన కంపెనీలను ప్రారంభించాలనుకున్న యువతకు ఆర్థిక సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి యువ ఉద్యమ్ వికాస్ అభియాన్ యోజన పథకం ప్రారంభించిన రాష్ట్రం? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా మారుస్తుంది? ఆన్సర్ ఎన్టీ రామారావు మెడికల్ సర్వీస్ ట్రస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి బాల్ పౌష్టిక్ ఆహార యోజన పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్.
నర్సరీ నుండి 8వ తరగతి వరకు వారానికి ఒకసారి ఉడికించిన గుడ్లు లేదా పండ్లను ఇస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అత్యధిక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు కలిగిన తొలి 3 రాష్ట్రాలు. ఆన్సర్ కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆగస్టు 16న 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. వీటిలో ఉత్తమ భారతీయ చిత్రంగా ఏ సినిమా నిలిచింది, అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన సినిమా ఇది. ఆన్సర్ మలయాళ చిత్రం ఉత్తమ చిత్రంగా అట్టం అనే చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. తెలుగు ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకృతి విపత్తుల్లో పిడుగుపాటు ఒకటి. వీటి కారణంగా ఏటా 100 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నష్టాన్ని నివారించడానికి ఓ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల తాటి చెట్లను పెంచాలని నిర్ణయించుకుంది. ఆ రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్. గాడ్గిల్, కస్తూరి రంగన్ కమిటీల సూచన మేరకు పశ్చిమ కనుమల్లో ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతంగా ప్రకటిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది? ఆన్సర్ 56,825.7 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. వక్ఫ్ సవరణ బిల్లు 2024 అధ్యయనానికి 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీని స్పీకర్ ఓం బిర్లా ఇటీవల నియమించారు. దీనికి చైర్మన్ ఎవరు? ఆన్సర్ జగదాంబికా పాల్. నెక్స్ట్ క్వశ్చన్. అంగారకుడు గ్రహ ఉపరితలంపై సువిశాల సముద్రాలను సృష్టించడానికి కావలసినంత నీరు ఆ గ్రహ బాహ్య పొరల్లో ఇమిడి ఉందని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు తెలిపారు? ఆన్సర్ అమెరికా. చర్మ క్యాన్సర్ చికిత్స కోసం సబ్బును తయారు చేసిన హెమెన్ బకేలే 15 సంవత్సరాలు టైమ్ మ్యాగజైన్ 2024 కిడ్ ఆఫ్ ఇయర్గా నిలిచాడు. అతడు ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఆర్మీ 20వ అధిపతిగా సేవలందించిన సైనికాధికారి ఇటీవల మరణించారు. ఆపరేషన్ పరాక్రమ్ లాంటి కీలక సమయంలో భారత సైన్యాన్ని నడిపించిన ఆ అధికారి ఎవరు? ఆన్సర్ జనరల్ సుందరాజన్ పద్మనాభన్. నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణ ప్రాధాన్యమున్న చిత్తడి నేలలకు రామ్సర్ సైట్లుగా గుర్తింపిస్తారు. అయితే ఇటీవల భారతదేశానికి చెందిన 3 ప్రదేశాలకు ఈ గుర్తింపు లభించింది. అవి ఏవి? ఆన్సర్ తమిళనాడులోని నంజరాయన్, కులువేలి పక్షి సంరక్షణ కేంద్రాలు, అలాగే మధ్యప్రదేశ్లోని తవా జలాశ్రయం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. దివ్యాంగుల కోసం నిర్వహించే పారా ఒలింపిక్స్ 2024 ఆగస్ట్ 28న ప్యారిస్లో ప్రారంభమయ్యాయి. అయితే దీనిలో ఎన్ని దేశాల నుండి ఎంతమంది అథ్లెట్లు పాల్గొంటున్నారు? ఇవి ఎప్పుడు ముగుస్తాయి? ఆన్సర్ 168 దేశాల నుండి 4,400 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇండియా నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడల్లో పాల్గొంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. రైల్వే బోర్డు 47వ చైర్మన్ సిఈఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆయన పదవీ కాలం? ఆన్సర్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అధికారి సతీష్ కుమార్ 2024 ఆగస్టు 27న నియమితులయ్యారు. ఈయన పదవీ కాలం సెప్టెంబర్ 1, 2024 నుంచి 2025 ఆగస్టు 31 వరకు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతి పురాతనమైన రాతి క్యాలెండర్ ఇటీవల ఏ దేశంలో బయటపడింది? ఆన్సర్ తుర్కీయే. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాలో భారత రాయబారిగా తరుణ్జిత్ సింగ్ సంతు స్థానంలో ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వినయ్ మోహన్ క్వాత్రా. ఇవి ఫ్రెండ్స్ ఆగస్టు నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.